ఒక అంతర్జాతీయ మీటింగ్ జరుగుతున్నప్పుడు, సమ్మిట్ జరుగుతున్నప్పుడు అక్కడ భారతదేశ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రయత్నించారు. రాహుల్ గాంధీకి మనకు మొదటి నుంచి తెలుసు, ఆయన భారతదేశం బయట ఎప్పుడు భారతదేశాన్ని తిట్టడము, భారతదేశపు పరువు పోయే విధంగా బిహేవ్ చేయటము, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఇది ఫస్ట్ టైం కాదు, అనేక దఫాలుగా ఆయన చేస్తూనే ఉన్నారు. ఏవైతే ఆయన చేస్తున్నారో అది ఆయన సొంత తెలివితేటలు కాదు, అది ఆయనకి ఎవరో ఇస్తారు స్క్రిప్ట్, బయట దేశాల నుంచి వస్తుందా ఇంకెక్కడి నుంచి వస్తుందా అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ స్క్రిప్ట్ ముందు పెట్టుకొని ఆయన చేస్తారు. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ యువజన కాంగ్రెస్ కార్యకర్తల్ని అర్ధనగ్నంగా మీరు వెళ్ళి ప్రదర్శన చేయండి ఈ గ్లోబల్ సమ్మిట్లో అని ఆయన చెప్పటం వెనకాలే ఆయనకి ఎంత ఆయన తెలివితేటలు ఏంటో అక్కడే తెలిసిపోతుంది. ఎందుకంటే 86 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్న ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ సమ్మిట్లో ఈ విధంగా యుఎస్ ట్రేడ్ డీల్ మీద ప్రొటెస్ట్ చేయటం అనేది చాలా విచారకరం. దాన్ని మేము హైలీ కండెమ్ చేస్తాం. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ యుఎస్ ట్రేడ్ డీల్ మీద మీరు పార్లమెంట్లో ఖండించారు, రోడ్ల మీద ఖండించారు, మీ ముందు ఎవరు మైక్ పెట్టినా కూడా మీరు ఖండించారు, ప్రతి పేపర్లో వచ్చేలా చూసుకున్నారు, మీ సోషల్ మీడియా అంతా దాని మీద రోజు చేస్తూనే ఉన్నారు. సో మీకు ఎక్కడ మీకు ప్లేస్ దొరకలేదు, మీకు ఎలాంటి అవకాశం దొరకలేదు, ఏ ఫోరం దొరకలేదు అనేది కాదు కదా. ఇలాంటి ఒక అంతర్జాతీయంగా భారతదేశం ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక సమ్మిట్ని మనం హోస్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు ఇంతమంది దేశాల ప్రతినిధులు, ఇంతమంది యువత, ఇంతమంది మేధావులు పార్టిసిపేట్ చేస్తున్న ఇలాంటి ఒక సమ్మిట్లో ఇలా వెళ్ళి ప్రదర్శన చేయటం వల్ల దేశానికి ఒరిగేది ఏంటి? పరువు ప్రదర్శనలు పోవడం వల్ల. అంతేకాకుండా మన దేశ మేధస్సును కూడా అవమానించడం. మన ఇంజనీర్లు ఎంతోమంది, ఏఐ అనేది ఒక కొత్త సబ్జెక్టు, ఏఐ ప్రపంచం అంతా ఏఐ వైపు పరుగులు పెడుతున్న ఈ తరుణంలో మన ఇంజనీర్స్, మన సాఫ్ట్వేర్ వాళ్ళు ఎన్నో విధాలుగా వాళ్ళు కష్టపడి వాళ్ళ మాడ్యూల్స్ తయారు చేస్తున్న ఈ టైంలో ఇలా ఒక ఏఐకి నిరసిస్తూ, యుఎస్ ట్రేడ్ని నిరసిస్తూ వీళ్ళు చేపట్టిన ఈ ప్రదర్శన ఏదైతే ఉందో యువత మేధస్సును కూడా అవమానిస్తూ ఉన్నారు. అదే కాకుండా జెన్జీకి వచ్చే అవకాశాలు కూడా వీళ్ళు పోగొడుతున్నారు. వాళ్ళు ఒకటి రాజకీయ నిరసన మాత్రమే చెప్తా ఉన్నారు. రాజకీయ నిరసన రాజకీయాల వైపు చేయాలండి. మీరు పార్లమెంట్లో చేశారు, అది రాజకీయ నిరసన. మీరు బయట చేస్తున్న రోడ్ల మీద, అది రాజకీయ నిరసన. మీరు మీ మీడియా, సోషల్ మీడియా అన్నింటిలో చేస్తున్నారు, అది రాజకీయ నిరసన. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ ఫోరం. దిస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ ఫోరం. చేసింది వాళ్ళు ఒక 50 మంది వల్ల ఇవాళ ఇంతమంది మేధావులు వాళ్ళు డిప్రెస్ అయ్యే అవకాశం వచ్చింది. అట్లాగే దేశ పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయి. చేసింది ఎంతోమంది కాదు, ఒక 50 మంది కూడా లేరు చేసిన వాళ్ళు. కానీ దానివల్ల ఇవాళ దేశ పరువు ప్రతిష్టలు అనేవి హజార్డ్లో పడ్డాయి. అదే రోజు చేయటం కాదండి, వాళ్ళు రోజు చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి పని పాట లేదు. వాళ్ళు అసలు యుఎస్ ట్రేడ్ డీల్ ఏంటో కూడా దాని ఫైనలైజేషన్ అవ్వలేదు, ఇంకా అది చదవరు. 18% నుంచి 10%కి పడింది. ఇవన్నీ తెలిసి కూడా వెళ్ళి చేశారు వాళ్ళు. ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి రోజు ఏదో ఒక టాపిక్ కావాలి, ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. అన్నిటికి మించి ఏంటంటే జెన్జీ ప్రొటెస్ట్ కింద దీన్ని కలర్ చేద్దామని చూశారు. బట్ జెన్జీ ప్రొటెస్ట్ అనేది ఇలా రాదు. లక్షలాది మంది రోడ్లు ఎక్కుతారు. జెన్జీకి నిజంగా నిరసన తెలపాలనుకున్నా, వాళ్ళ కోపాన్ని వెళ్ళగక్కాలనుకున్నా, వాళ్ళకున్న అసంతృప్తి వెళ్ళగక్కాలనుకున్నా లక్షలాది మంది రోడ్లు ఎక్కుతారు. మీరు నేపాల్ చూడండి, బంగ్లాదేశ్ చూడండి, లేదు మీరు శ్రీలంక చూడండి, అక్కడ లక్షలాది మంది స్పాంటేనియస్గా వచ్చారు రోడ్ల మీదకి. అంటే ఓవర్ నైట్ ఇట్ హ్యాపెన్స్, సంథింగ్ ట్రిగర్స్ ఇట్ అండ్ ఓవర్ నైట్ అవుతుంది. ఇది ఇలా ప్లాన్డ్గా ఒక పార్టీ అధ్యక్షుడు, పర్టికులర్లీ లీడర్ ఆఫ్ అపోజిషన్, వాళ్ళు ఆయనకి సంబంధం కాకపోతే, యువజన కాంగ్రెస్ చేసేదానికి కాంగ్రెస్ అధ్యక్షుడికి సంబంధం లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? ఇప్పుడు మేము ఇక్కడ నిరసన చేస్తున్నాము, మా పార్టీ అధ్యక్షుడు మాకు సంబంధం లేదని అంటారా? మహిళా మోర్చా ఎవరి కింద ఉంటుంది? స్టేట్ యూనిట్ కింద ఉంటుంది, నేషనల్ యూనిట్ కింద. ఇప్పుడు మా నేషనల్ మహిళా మోర్చా వాళ్ళు కాల్ఫర్ చేశారు. ఇది కాల్ఫర్ చేసినప్పుడు దీని బాధ్యత ఏదైనా నేషనల్ మహిళా మోర్చా తీసుకుంటుంది. అంతేగాని మీరు మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏం చేస్తే మాకు అనేది, అది అంటే ఒక పని చేయమని వాళ్ళని పురమాయించి అది వెనక్కి తిరిగి వీళ్ళకే అంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నాం అనేది వాళ్ళు రియలైజ్ అయ్యి ఇవాళ దేశ ప్రజల మద్దతు పోతుంది, మనకి దేశ ప్రజలు అసహించుకుంటున్నారు, ఈ దేశపు యువత అసహించుకుంటుంది అని వాళ్ళకి ఎప్పుడైతే అవగాహన వచ్చిందో అప్పుడు దే ఆర్ ట్రైయింగ్ టు డిస్టెన్స్ ఫ్రమ్ ద డెసిషన్. దట్స్ వాట్ ఇట్ ఇస్. నిజంగా యుఎస్ ట్రేడ్ డీల్ పై యువత నిజంగానే కోపంగా ఉందా? లేదు, నో, దిస్ ఇస్ ఆల్ క్రియేటెడ్ బై దెమ్. ఒక పార్టీ ఆదేశానుసారం వాళ్ళ యువత చేస్తున్న ప్రదర్శన, ఇది వాళ్ళు చేసిన ప్రదర్శన. ఒకవేళ ట్రేడ్ డీల్ వల్ల ఏమైనా నష్టం ఉందా దేశానికి?
లేదండి. ట్రేడ్ డీల్ అనేది ఇంకా ఇట్స్ నాట్ యెట్ కంప్లీట్లీ ఫైనలైజ్డ్. ఓకే, మీరు చూస్తున్నారు ట్రేడ్ డీల్ అనేది ఫైనలైజ్ చేయకముందు అక్కడ ఉన్నటువంటి ట్రంప్ ఫైనల్ అయిందని చెప్తా ఉన్నాడు కదా మరి. ట్రంప్ డెసిషన్స్కి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది? ట్రంప్ సరే చేశాడు, బట్ సుప్రీంకోర్టు ఏమన్నారు? దిస్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఎక్సెస్, ఇట్ హ్యాస్ టు గో బ్యాక్ టు 10% అన్నారు. సో డెఫినెట్గా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ప్రతి డెమోక్రసీలోనూ ప్రతి రాజ్యంలోనూ ఉంటాయి, ప్రతి కంట్రీలో కూడా. సో వాళ్ళు ఫైనలైజ్ అయిన తర్వాత మనది ఫైనలైజ్ అవుతుంది. ఫైనలైజ్ అయిన తర్వాత కంప్లీట్ డ్రాఫ్ట్ చూసిన తర్వాత దాని గురించి కామెంట్ చేయాలి. డెఫినెట్గా నరేంద్ర మోడీ గారి పట్ల ఈ దేశపు యువతకి, మహిళలకి, వృద్ధులకి, రైతులకి అందరికీ అపారమైన నమ్మకం ఉంది. వీళ్ళ ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ చేసే విధంగానే ఆయన బిహేవ్ చేస్తారు, కానీ రైతులకి నష్టపరిచే విధంగానో లేకపోతే జెన్జీకి నిరుపయోగంగా ఉండే పాలసీసో లేకపోతే యువతకి దెబ్బ కొట్టే విధంగా ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ డెసిషన్స్ చేయరు. తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది యూత్ కాంగ్రెస్? ఇట్ డిపెండ్స్ ఆన్ ద రియాక్షన్ అండి. ఇప్పుడు మీరు చూసారు వాళ్ళ యాక్షన్కి మా రియాక్షన్ ఇది. కేవలం 50 మంది వాళ్ళు ఇవాళ అలా ప్రదర్శన చేయటం వల్ల దేశం ఇవాళ నవ్వుల పాలవుతుంది. మన యువత అప్సెట్ అవుతున్నారు. మా కోసం ఒక కాన్ఫరెన్స్ తీసుకొస్తే దాని ముందు ఇలా ప్రదర్శన చేశారనేది యువతలో బాగా వెళ్ళిపోయింది. అది ఇవాళ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళైనా, దేశ భద్రత మీద ప్రేమ ఉన్న వాళ్ళైనా, దేశ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరు చేయాల్సిన ఇది కాదు. ఇది మీరు ప్రొటెస్ట్ చేయండి. ప్రొటెస్ట్ చేయడం అనేది ఎవరికైనా ఉండే హక్కు. ప్రతి ఇండివిజువల్కి, ప్రతి పార్టీకి అది ఉంటుంది. కానీ ప్రొటెస్ట్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలనేది తెలుసుకోవాలి వాళ్ళు. ఆ మాత్రం ఇంగితంగానికి కూడా లేని పర్సన్ రాహుల్ గాంధీ.